Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ట్రోలింగ్ మనిషిని మానసికంగా కొంగదీసి చావు అంచు దాకా తీసుకెళ్లే అతిపెద్ద భూతం. సోషల్ మీడియాలో పేట్రేగిపోతున్న ఈ భూతానికి ఎంతో మంది బలయ్యారు. ఇలాంటి చీడను ఎందుకు మన వ్యవస్థ నిరోధించలేకపోతోంది తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. కానీ ఇప్పుడు నోటికి పని చెప్పడం లేదు. సోషల్ మీడియాకెక్కి ప్రత్యర్థి పరువును బజారుకి ఈడుస్తోంది ఒక సైకో బ్యాచ్. మీ దొంపలు తెగ మీరేడాడి నుంచి పుట్టుకొచ్చారా మా ప్రాణాలకి అంటూ బాధితులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వరకు వచ్చేసింది. ట్రోల్స్తో అమాయకుల మాన ప్రాణాలపై పచ్చిగా దాడి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ బాధితులే. ఎలుక తోలు తెచ్చి ఏడాది తోమినా నలుపు నలుపే కాని తెలుపవునా? కొందరి బుద్ధి కూడా అంతే. తరాలు మారినా వారి ఇత్తనం మారదు. ట్రోలింగ్స్ ఇప్పుడు మన సమాజానికి పట్టిన చీడ. అలాగని ట్రోలింగ్స్ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవేమీ కాదు. మన తాతల తండ్రుల నాటి నుంచి ఉన్నదే. కాకుంటే అప్పట్లో గుసగుసలు, అమ్మలక్కల ముచ్చట్లు అని రకరకాల పేర్లతో పిలిచేవాళ్లు. ఊర్లో అమ్మలక్కల ముచ్చట్లు తెలుసుగా, అంతా గుడిసెనక నాసామి ముచ్చట్లే. ఇదిగో ఇలా. పోయిండక్క ఇంతకు ముందే వేండు. ప్రమీల బిడ్డ లేదా అనే అది ఉన్న పట్టుకొని వేందట. ఏందే పోరికంత పని చేసిందా అనే నాకు తెలివే పైన ముచ్చట. నాకే ఇప్పుడు తెలిసిందే అంటే మనకి తెలుసో లేదో అని అడుగుతానా. ఇలాంటి అమ్మలక్కల ముచ్చట్లు ఎంతమంది కొంపల్ని కూల్చేశాయో మన పెద్దోళ్ళు మనకు అప్పుడప్పుడు చెబుతూనే ఉంటారుగా. కన్నా అయితే కనుక ఇంట్లో ఏమో బాగా లొల్లైతుందే. రాత్రి రజితును దాని మొగుడు లొల్లి పెట్టుకున్నారట. వాడు కొట్టిండట కదనే దాన్ని మంచిగానే. రాత్రి ఏంది కొట్టిండటనా? మంచిగానే కొట్టింది దాన్ని. దానికి బల్బు బాగుంటదే నిజమైన పోసి. దానికి కనరు మాటలు బాగా దాన్ని ఇంకో 4 దాంతో అయిపోవాడు. తరం మారే కొద్దీ ఇలాంటి అమ్మలక్కల ముచ్చట్లు రూపాంతరం చెంది ఇదిగో గోడల మీదకెక్కేవి. ఇదిగో ఇలాగా. ఇలా గోడలకెక్కిన రాతలు ఎంతమంది ఉసురు తీసేవి, అమాయకులను బలికొనేవి. కానీ ఇప్పుడు కంప్యూటర్ యుగం కదా. అరచేతిలోనే నానా చండాలమంతా క్రియేట్ చేయగల సోషల్ మీడియా సంతంతా దిగబడింది. ట్రోలింగ్ రూపంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా రాచి రంపాన పెడుతున్నాయి. వీరంతా కనపడరు. కనీసం వారి ఐడెంటిటీ ఎక్కడా బయటపడకుండా చాలా సీక్రెట్ గా తమ పైత్యాన్నంతా ట్రోలింగ్ రూపంలో కక్కి కసికసిగా ఎంచుకున్న టార్గెట్ ని గుచ్చి వారిపై మానసిక దాడి చేస్తూ ఉంటారు. తమ ప్రత్యర్థులను చావు అంచుల దాకా తీసుకెళ్లాలంటే వారికి దొరికిన ఆయుధం ట్రోలింగ్. పదునైన ఆయుధాలు లేకుండా పదునైన పదాలతోనే చంపే అతిపెద్ద సైకోయిజం ఈ ట్రోల్స్. ఎంతో మంది చావులకు, మానసిక వేదనలకు ఈ ట్రోలర్స్ కారణమవుతున్నారు. అందులేడందు ఇందు లేడందు ఎందెందు వెతికినా ఈ ట్రోలర్స్ మనల్ని నేను వీడని నీడను నేనే అన్నట్టుగా వెంటపడుతూ ఉంటారు. లేటెస్ట్ గా బెంగళూరు రేవ్ పార్టీ ట్రోలింగ్ గాళ్ల ఆకలి తీర్చే మేతైంది. పైగా సెలబ్రిటీలు మామూలుగానే మామూలు మనుషుల్ని ఓ రేంజ్ లో వేపుకు తినే ఈ బ్యాచ్ సెలబ్రిటీలు దొరికారని తెలిస్తే ఊరుకుంటారా? పైగా లేడీ క్యారెక్టర్లు కూడా రేవ్ పార్టీలో రేవు పెట్టేశారంటే అసలు వారి పదాలకు అడ్డు అదుపు ఉంటుందా? సోషల్ మీడియా నిండుగా అమ్మ దొంగ దొరికావుగా, శుద్ధపూస కబుర్లొద్దమ్మా అంటూ 1కి 4 యాడ్ చేసి దానికి మసాలా దట్టించి ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా నటి హేమ, శ్యామల అనే యాంకర్ మీద. నేను శుద్ధపూసని, ఇదిగో నా ఫామ్ హౌస్ లో ఉన్నా, ఇదిగో మా ఇంట్లో బిర్యానీ ఎలా వండాలో చూపిస్తున్నా అంటూ పాపం హేమక్క రేవ్ పార్టీ రూమర్లను కవర్ చేసేందుకు నానా హైరానా పడుతుంటే ట్రోలింగ్ గాళ్లు మాత్రం చిపాడు ఏంటా పాడు వీడియోలు, కథలు వండద్దక్క అంటూ హేమను ఓ రేంజ్ లో ఉతికారిస్తోంది ట్రోలింగ్ ప్రపంచం. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. బెంగళూరు రేవ్ పార్టీలో ఉండి హైదరాబాద్ లో ఉన్నట్టుగా వీడియో రిలీజ్ చేశారంటూ కమెంట్లు పెడుతున్నారు. అయినా ఏం ఐడియా మేడం, భలే కవర్ చేశారు అంటూ నెటిజన్లు ఏకి పారేశారు.
ఇటు యాంకర్ కమ్ నటి శ్యామలను కూడా రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ టార్గెట్ చేసింది ట్రోల్స్ దండ. ఏపీ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయడంతో శ్యామల ట్రోలర్స్ కు మేతయ్యారు. ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీలో కూడా శ్యామల ఉన్నట్టు ప్రచారం చేశారు. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చినా వదల్లేదు పాడు లోకం. బెంగళూరు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరున్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. అంతేనా, హీరో శ్రీకాంత్ మీద ఏడ్చింది సోషల్ మీడియా. మామూలు ఏడుపు కాదు, అమ్మగారికి విడాకులు, అయ్యగారికి రేవ్ పార్టీలు, బాగుందయ్యా శ్రీకాంతయ్యా అంటూ ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. ఆ మధ్య ఊహకు శ్రీకాంత్ విడాకులంటూ పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ తో ట్రోల్స్ చేస్తే ఇప్పుడు రేవ్ పార్టీలో శ్రీకాంత్ అడ్డంగా దొరికిపోయాడంటూ కూతలు కూసింది ట్రోలర్స్. చివరకు ఎవడో నాలాగే రేవ్ పార్టీలో కనిపిస్తే నేనని కన్ఫర్మ్ చేస్తారా అంటూ ఆవేదనతో హీరో శ్రీకాంత్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవు పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసి నాలాగా ఉన్నాడు అని ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. ఇలా సెలబ్రిటీలను ఉతికుతికి ఆరేయడం ఈ మధ్య మరింత ఎక్కువైంది. వెళ్లే కాదు, యాంకర్స్ రష్మి, సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్ మీద, కరాటే కళ్యాణి, అనసూయ లాంటి ఆర్టిస్టుల మీద రకరకాల ట్రోల్స్ నడిచాయి. హీరోయిన్స్ సమంత, రష్మిక, అనుష్క లాంటి హీరోయిన్స్ మీద ట్రోల్స్ విపరీతంగా వచ్చేవి. రైడ్లో పట్టుబడ్డ కరాటే కళ్యాణి ఏముండదు అక్కడ ఏమీ లేదు. కానీ అక్కడ వాడు రాసే ఇది ఉంటుంది. ఆ రైడ్ ఏంటి, కరాటే కళ్యాణి అని చూస్తారు. చూస్తే ఏంట్రా వార్త ఏంట్రా అంటారు. లేకపోతే కరాటే కళ్యాణికి ఈ టైంలో ఏం పని ఇక్కడికి వచ్చింది అని ఒకటి పెడతాడు. ఏంటంటే అది ఒక పోలీస్ స్టేషన్, పోలీసులతో ఏం చేస్తుంది, ఇలాంటివన్నీ ఏంటంటే మీరు చెప్పినట్టుగానే చాలా భయంకరమైన నీచమైన ట్రోలింగ్స్. బయట జార్చిన కరాటే కళ్యాణి. వ్యక్తిగత దూషణలు, బాడీ షేమింగ్, ఇలా ప్రతి అంశాన్ని సెలబ్రిటీలే టార్గెట్ గా రెచ్చిపోతోంది ఓ సెక్షన్ ఆఫ్ మతిలేని మీడియా. యూట్యూబ్ ఛానల్స్ అండ్ వెన్ యూ హ్యావ్ ఒక రెస్పాన్సిబిలిటీ, చాలా థంబ్నెయిల్స్, చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎంత లావ్ అయిపోయిందో చూడండి, ఓవర్ వెయిట్, షాకింగ్, ఇలాంటి లైఫ్లో రకరకాల ఫేజెస్ని డీల్ చేయడానికి కొన్ని దారులను ఎంచుకోవడం జరుగుతుంది తెలియకుండానే. కేవలం సినీ సెలబ్రిటీల మీద ట్రోల్స్ చేసి బతకడం లేదా బడుద్దాయిలు, రాజకీయ నేతలను టార్గెట్ చేస్తోంది. కాకుంటే ఇలాంటి కారుపూతల బ్యాచ్ ను పెంచి పోషిస్తోంది కూడా రాజకీయ పార్టీలే. ప్రత్యర్థుల్ని మానసికంగా బలహీనుల్ని చేసి పైచేయి సాధించాలంటే నేతలకున్న వజ్రాయుధం ట్రోల్సే. ఈ ట్రోలింగ్ బారిన పడని నేతలు లేరు. గతంలో రోజా, మంగళపూడి అనితలపైన దారుణమైన కమెంట్స్ తో విరుచుకుపడేది సోషల్ మీడియా. ఈరోజు చిన్న చిన్న యాంకర్లు కూడా కార్లు కొనుక్కుంటుంటే పిచ్చి ఎదవల్లాగా పిచ్చి పట్టి జనసేన పిల్ల ఎదవలు, అలాగే టీడీపీ ఏమంటారు ఉన్మాదులు, ఏదో నేను లంచాలు తీసుకొని కారు కొన్నట్టుగా సర్క్యులేట్ చేస్తుంటే నాకే హాస్యాస్పదంగా ఉన్నింది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే నేను 150 సినిమాలు చేశాను అండ్ జబర్దస్త్గా ఎన్ని లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నానో నా అకౌంట్లు చూస్తే, నేను కట్టే ఐటీ చూస్తేనే అర్థమవుతుంది. ఇవేమీ తెలియని చదువురాని ఎదవలు దద్దములు మాట్లాడే మాటలకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నా. రాజకీయం ఎంతకు బరితెగించిందో చెప్పడానికి అతిపెద్ద ఉదాహరణ ఏపీలో జరిగిన గీతాంజలి విషాదం. ఈ ఒక్క మాట ఆమె జీవితాన్ని తునాతునకలు చేస్తుందని ఊహించలేకపోయిందా పిచ్చి తల్లి. ఇన్నాళ్లు అద్దెంట్లో ఉన్న ఓ సామాన్యురాలు సొంతంగా ఓ ఇంటికి యజమానురాలైందన్న ఆనందంతో చెప్పిన మాటలు ప్రత్యర్థి ట్రోలర్స్ కు తప్పుగా వినిపించింది. ప్రభుత్వం పథకం కింద ఇంటి లబ్ధిదారైన గీతాంజలి ఇంటి పట్టా అందుకున్న సభలో ప్రభుత్వాన్ని కీర్తిస్తూ మాట్లాడింది. ఓ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని ప్రసారం చేసింది. అంతే, ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయింది. అయితే ప్రత్యర్థి పార్టీలకు చెందినవారు ఈ వీడియోపై విపరీతంగా నెగటివ్ కమెంట్స్ పెట్టారు.
నెటిజన్లు పర్సనల్ గా గీతాంజలిని కూడా టార్గెట్ చేయడంతో ఎంతో చలాకీగా ఉండే గీతాంజలి ముభావంగా మారిపోయి చివరకు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యుల మాట. పట్టాలు తీసుకుంది, ఆనందంగా మాట్లాడింది, బాగా వైరల్ అయింది. దానికి గుడ్ కామెంట్స్ వస్తే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. తను ఏంటంటే గుడ్ కామెంట్స్ మాత్రమే మాకు చెప్పింది, బ్యాడ్ కామెంట్స్ అని మాకు చెప్పలేదు. బ్యాడ్ కామెంట్స్లో ఉందని కానీ బాధల్లో ఉందని కానీ నేను చెప్పలేదు. ఆనందం మాత్రం చెప్పింది. ఈ ఒక్క ఘటన చాలు ట్రోలర్స్ మానసికంగా ఒక మనిషిని ఎంతలా రాచి రంపాన పెడతారు, రాజకీయ పార్టీలు ఎంతగా దిగజారిపోతున్నాయో అని. ఇలాంటి వేల సంఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా పెచ్చుమీరి మనిషి ప్రాణాల్ని బలి తీసుకునేదాకా వెళుతున్నాయి. అక్క, చెల్లి, తల్లి, సెలబ్రిటీ ఇలా ఎవ్వర్నీ వదిలిపెట్టకుండా తమ పైత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రాణాల్ని జలగల్లా పీల్చేస్తున్నారు కొందరు యాబ్రాసి యథవలు. మనుషుల్ని చంపడానికి బలమైన ఆయుధాలేవి అక్కర్లేదు, కొన్ని పదాలు చాలు. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు, చివరాఖరికి రాజకీయ ప్రముఖుల వరకు అందరూ ట్రోలింగ్ బాధితులే. వీటిని ఎవరు సృష్టిస్తారు? ఎదుర్కోవడం ఎలా? చట్టాలేం చెప్తున్నాయి? ఈ సమస్యకు పరిష్కారం ఉందా? మనిషి సోషల్ యానిమల్ అన్నారు. ఇప్పుడు దాన్ని కాస్త సోషల్ మీడియా యానిమల్ గా మార్చుకోవాలి. ఎందుకంటే ఇది సోషల్ మీడియా జమానా. ప్రపంచ జనాభాలో సగానికి సగం సోషల్ మీడియా వినియోగదారులే. వీరిలో సుమారు 25% మంది నిత్యం ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారని ఓ అంచనా. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఓ రుగ్మతగా మారింది. ట్రోలింగ్ ని ఎదుర్కోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ఎదుటి వారిని విస్మరించడం, వెక్కిరించడం అనేది సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అది డిజిటల్ రూపంలోకి మారింది. ఆన్లైన్లో ఉన్నాం, మనల్ని ఎవరూ గుర్తుపట్టలేరన్న ధీమాతో కొంతమంది ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరికైనా గుర్తింపు దక్కుతుందని గుర్తిస్తే చాలు వారిపై బురద చల్లటానికి సిద్ధపడిపోతూ ఉంటారు. లైక్లు, కమెంట్లు, షేర్ల పిచ్చిలో పడి అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వారి వల్ల కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి. తమిళనాడుకు చెందిన రమ్య ఇటీవల కోయంబత్తూరులో ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి కారణం సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ జరగటమే. ఏప్రిల్ 28న రమ్య చిన్నారి కూతురు ఆడుకుంటూ అపార్ట్మెంట్ పైకప్పుపైకి చేరుకుని ప్రమాదంలో పడింది. కొంతమంది స్థానికులు రేకులను పట్టుకుని వేలాడుతున్న ఆ పసికందును సురక్షితంగా కాపాడారు. అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాపను రక్షించిన స్థానికుల్ని పొగిడిన నెటిజన్లు పాప తల్లి నిర్లక్ష్యంపై నిర్దయగా కమెంట్ చేశారు. ఆ కమెంట్లన్నీ పాప తల్లి రమ్యను మనస్తాపానికి గురిచేసి ఆత్మహత్యకు పురికొల్పాయి. మన ఇరుగు పొరుగున ఇటీవల వెలుగు చూసిన ఉదంతాలివి. మనకు తెలియని, బయటకు రాని ఇలాంటి సంఘటనలు మన చుట్టూ నిత్యం ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ ఈ ట్రోలింగ్ అంటే ఏంటి? దీన్ని ఎవరు చేస్తారు? ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ట్రోల్ అనేది సోషల్ మీడియా వేదికగా సంఘర్షణలు, వివాదాలు సృష్టించే ఉద్దేశంతో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అవమానించడం లేదా అసభ్యకరమైన భాషను ఉపయోగించడం, క్యారెక్టర్ అసాసినేషన్ కు పాల్పట్టంగా కూడా పేర్కొనవచ్చు. బ్లాగింగ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదా ఇతర ఆన్లైన్ ఫార్మాట్ల ఆధారంగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇలా ట్రోలింగ్ చేసేవారు సాధారణంగా నకిలీ అకౌంట్లనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తీవ్రమైన సామాజిక, మానసిక రుగ్మత కలిగిన వ్యక్తులే ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నవారు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారని ఎన్నో ఫౌండేషన్ అనే ఎన్జీఓ సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. టెక్నాలజీని వాడుకొని ఎదుటి వ్యక్తిని ఆడుకోవడం, తోటివారిని దారుణంగా మానసిక హింసకు గురి చేయడం సాధారణమైంది. సమాచార విప్లవం అంటే మనుషుల్ని దగ్గర చెయ్యాలి కానీ మాటల విరుపులతో, పద ప్రయోగాలతో మాట్లాడలేని పదాల్ని ఇష్టానుసారంగా ఎదుటివారిపై ప్రయోగిస్తున్నారు. సున్నిత మనస్కులైన వారు వీటిని భరించలేక తనువు చాలిస్తున్నారు. పియర్ ప్రెషర్ అంటాం, అంటే అందరు కలిసి చేద్దాం, నేను కామెంట్ పెడతా, నువ్వు కామెంట్ పెట్టి అందరు కలిసి పెడదాం. సో అట్లా ఒకటి. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళకు మానసికంగా సమస్యలు ఉంటాయండి. వాళ్ళకు మానసిక సమస్యలు అంటే వాళ్ళకు ఒక అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ ఉంటుంది. నన్ను అందరు చూడాలా, నన్ను పట్టించుకోవాలా, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటాడు వీడు. దానికోసం అక్కడ పెట్టి ఎవరైనా నన్ను ఏమైనా గమనిస్తారేమో, ఎక్కడైనా నేను అందరి నజర్లో పడతానేమో అన్నట్టు కూడా చేస్తూ ఉంటారనమాట. సో ఇది వీళ్ళ యొక్క ఎందుకు చేస్తారనేది. అయితే ఇది పుట్టుకతో ఉండి అంటే బై నేచర్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. పెరుగుతున్నప్పుడు చదువు లేకనో, సంస్కారం లేకనో, ఎన్వైరన్మెంట్ వల్ల చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ట్రోలింగ్ అనేది క్యాన్సర్ కన్నా ప్రమాదకరంగా మారింది. క్యాన్సర్ కు కనీసం చికిత్స అయినా ఉంది,
కానీ ట్రోలింగ్ కి అడ్డుకట్ట వేయలేం. ట్రోల్ చేయడానికి నయా పైసా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. నోటికొచ్చిన కూతలు రాతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు. అయితే దీనికి విరుగుడు మన దగ్గరే ఉందంటున్నారు. మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ట్రోలింగ్ ని లైట్ తీసుకోవచ్చు. మన పట్ల మనమే బాధ్యత తీసుకోవాలి. అనవసర విషయాలకు, మన చేతుల్లో లేని అంశాలకు స్పందించడం తగ్గించుకోవాలి. ఎమోషనల్ ఎలాస్టిసిటీ పెంచుకోవాలి. ఒక రబ్బర్ బ్యాండ్ ఎంత లాగినా వదిలిన వెంటనే తన యథాస్థితికి వచ్చేస్తుంది. అలాగే ఒక విషయం మనల్ని ఎంత బాధ పెట్టినా దాన్ని వదిలేసి మన యథాస్థితికి వచ్చేయడానికి ప్రయత్నించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దీపిక, సమంత లాంటి సెలబ్రిటీలు కూడా ట్రోలింగ్ బాధితులే. వారు నిత్యం ఇలాంటివి ఎన్నో చూస్తారు. అయినా వారు కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయేలా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇక రాజకీయ నేతలపై ట్రోలింగ్ కు లెక్కే లేదు. ట్రోలింగ్ ఎందుకు చేస్తారు అనేది మనం కనుక ఆలోచిస్తే సైకలాజికల్ రీజన్స్ మనం తీసుకుంటే, ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు డార్క్ ట్రయాడ్ అనే 3 లక్షణాలు ఉంటాయి. డార్క్ ట్రయాడ్ ఒకటి నార్సిజం అంటే నేనే గొప్ప, నాకంటే ఎవరు గొప్ప కాదు అనే ఒక లక్షణం మొదటిగా ఉంటుంది. రెండోది సైకోపతి అంటే ఎదుటి వాళ్ళ మనస్తత్వం గురించి, వాళ్ళ మనసు గురించి, వాళ్ళ బాధల గురించి ఏమాత్రం ఎంపతి ఉండదు. వాళ్ళు ఎలా చేస్తే నాకేంటి, నేను హ్యాపీగా ఉంటే చాలుకునే మనస్తత్వాన్ని సైకోపతి అంటారు. మూడోది శాడిజం అంటే అవతలి వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించటం. మనం సినిమాల్లో చూసినట్లు కొట్టి నరికి చేసే శాడిజం కాదు, మామూలుగా మాటలతో హింసపట్టడం కూడా శాడిజం కిందకే వస్తుంది. ఈ 3 డార్క్ ట్రయాడ్ ఉన్న వాళ్ళల్లో ఈ ట్రోల్ చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్చాట్, సోషల్ మీడియా ఏదైనా అన్నిటిలో ప్రైవసీ కోసం సెట్టింగ్స్ ఉంటాయి. మన ప్రొఫైల్ను ఎవరు చూడొచ్చు, ఎవరు చూడరాదు మొదలుకొని అన్నిటికీ లాక్లు పెట్టుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా కొంతమేర రక్షణ పొందవచ్చు. మరీ శృతి మించితే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇవేగాక డిజిటల్ వెల్బీయింగ్, ఇంటర్నెట్ ఎథిక్స్ సపోర్ట్ గ్రూపుల సహాయం పొందవచ్చు. మనం ఏదైనా ట్రోల్ చేసేటప్పుడు కాస్త సబ్జెక్ట్ చూసుకొని ట్రోల్ చేయడం బాగుంటుంది. మరి అబ్యూజివ్గా ట్రోల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన వచ్చేసి చట్టపరమైన శిక్ష అయితే మనం తీసుకుంటాము. లేదు దానిలో ఐపీసీ సెక్షన్ కావచ్చు, తీవ్రమైన నేరాలు కూడా కావచ్చు. అది ఆ ట్రోల్ చేసే వ్యక్తి యొక్క పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీనికి చట్టం అంటూ ప్రత్యేకంగా అంటూ ఏం లేవు. ఐపీసీ సెక్షన్ ప్రకారమే దీని యొక్క సెక్షన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఆ యొక్క బాధ్యతురాలు కానీ బాధ్యుడు కానీ పడే తీవ్రత బట్టేసి కూడా ఐపీసీ సెక్షన్స్ యాక్ట్. ఇలాంటి ట్రోలింగ్స్ పట్ల పూర్తి అవగాహనతో అప్రమత్తంగా ఉండాల్సిన అగత్యం ఏర్పడింది. ఆన్లైన్ వేధింపుల వల్ల మానసికంగా కృంగిపోతారు, తమలో తామే నలిగిపోతారు. నిజానికి ఆన్లైన్లో ఇలా ఇతరుల మీద బురద చల్లేవారు తమ నిజ జీవితంలో ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతూ ఉంటారు. ఏదో విధంగా తమను గుర్తించాలని తపన పడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఎదుటివారిని వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. ఏమీ సాధించలేని దద్దమ్మలే ఇలాంటి ట్రోల్స్ కు పాల్పడుతూ ఉంటారు. ఎవరికైనా గుర్తింపు దక్కుతుందని గుర్తిస్తే వారిపై బురద చల్లటానికి సిద్ధపడిపోతూ ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే సైకోలుగా మారిపోతున్నారు ఈ సోషల్ మీడియా ఎడిక్ట్స్ అంతా. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్న ట్రోలింగ్ సైకోలను కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాల్ని మానసిక వికలాంగులుగా చేసేస్తుంది. సోషల్ మీడియాలో ప్రచారానికి డబ్బు వెచ్చించే పార్టీలు, నాయకులు, సెలబ్రిటీలందరూ ఒక విషయం గుర్తించాలి. మీరు పెంచి పోషిస్తున్న ట్రోలింగ్ భూతం ఏదో నాడు మిమ్మల్ని కూడా కబలించేస్తుంది. అలా జరగరాదనుకుంటే అంతా కలిసి స్వచ్ఛందంగా ట్రోలింగ్ పై యుద్ధం చేయాలి. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.